సోమవారం అత్తాపూర్లో జరిగిన అల్లర్ల వెనక ఎవరున్నారో పోలీసులు ఆలోచించి విచారించాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కోరారు. డీసీఎం వ్యానుల్లో ఎద్దులను దూడలను వధించి తరలిస్తుంటే గోభక్తులు పట్టుకున్నారని తెలిపారు. వ్యాన్లలో ఉన్న కొందరు వ్యక్తులు గోభక్తులపై దాడి చేశారని అన్నారు. అనంతరం మజ్లిస్ నేతలు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించడంతో హిందువులను టార్గెట్ చేసి అరెస్ట్ చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటి వరకు 15 మందిని అరెస్ట్ చేశారని తెలిపారు. పోలీసులు ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకుని విచారణ చేయాలని రాజాసింగ్ సూచించారు. ఇప్పటివరకు 15 మందిని ఎన్నో పెద్ద పెద్ద సెక్షన్లు పెట్టి రిమాండ్ చేసినారు. ఇంకా చాలామంది వేరే వేరే హిందూ పిల్లల్ని ఐడెంటిఫై చేస్తున్నారంట. ఇంకా చాలా మందిని అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తారంట. ఎంఐఎం ప్రెషర్ తర్వాతనే నేను పోలీసు వాళ్ళకి అడగాలనుకుంటున్నా, అసలు ఈ గడబడ దేనివల్ల అయింది? పోలీసు వాళ్ళు నిర్లక్ష్యంతోనే చాలా వరకు ఎద్దులు దొడలు బక్రీద్ సందర్భంలో చంపేస్తారు. ఎవరు నిర్లక్ష్యం? అసలు తెలంగాణకి ఎన్ని యావులు, ఇన్ని దొడలు, అసలు ఈ ఎద్దులు ఎట్లా వచ్చింది? చెక్ పోస్టులు పెట్టినారు కదా, అది షోపుటప్ గురించేనా? ఓపెన్గా ఎంఐఎం గుండెలు, ఎంఐఎం ఎమ్మెల్సీ, ఎంఐఎం ఎమ్మెల్యేస్, ఎంఐఎం కార్పొరేటర్ ఓపెన్గా రోడ్డు పైన తిరిగి మీరేం చేస్తారు చేసుకోండి, మేమైతే ఈ బక్రీద్ సందర్భంలో దొడలు కూడా కోస్తాము, ఎద్దులు కూడా కోస్తామని ఓపెన్గా వాళ్ళు స్టేట్మెంట్